ప్రకృతిని ప్రేమించండి. చుట్టూ దట్టమైన అడవులతో ఒక చిన్న దేశము ఉండేది. ఆ దేశాన్ని అమర్ అనే మహారాజు పరిపాలించేవారు. మహారాజు ఒక పెద్ద రాజభవనాన్ని కట్టిస్తూ ఉన్నారు. మహామంత్రి, నాకు ఒక విషయం ఆలోచనకొచ్చింది. రాజభవనం కట్టడం పూర్తిగా వచ్చింది. ఆ భవనానికి కావలసిన అలంకారం అంతా కూడా చెక్కలతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మహారాజా, మన వల్ల అవుతుంది, కాని దానికి బోల్డని చెట్లు కావాలి. అవును, మీరు చెప్పినది కూడా నిజమే. మనం దాని గురించి ఆలోచిద్దాం. ఏయ్, నీకో విషయం తెలుసా? మన మహారాజు గారు రాజభవనం లోపలంతా చెక్కతోనే చేయబోతున్నారట. అన్ని చెట్లు ఎక్కడ దొరుకుతాయి? బయట నుంచి తీసుకొస్తారో ఏంటో. మరునాడు మహామంత్రి, మన రాజ్యం చుట్టూ ఉన్న అడవిలో ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్టు నాకు సమాచారం అందింది. వాటిని నరికి మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఇందులో మీ అభిప్రాయం ఏమిటి? మీరేం చెప్పదలుచుకున్నారు? కానీ మహారాజా, అడవిని నాశనం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకని మనం మహామంత్రి, మీరు నాకు నీతులు చెప్పక్కర్లేదు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. మీకు చెప్పింది మాత్రం చేయండి. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను మహారాజా. మంత్రి విశిష్టమైన చెట్లన్నిటినీ నరకమని ఆజ్ఞాపించారు. ఒక నెలలో అడవిలో దాదాపు అన్ని చెట్లు నరకబడి కొన్ని చెట్లు మాత్రమే మిగిలాయి. మహారాజా, కావాల్సిన చెట్లను సేకరించాము. ఇప్పుడు మనం పని మొదలు పెడతాం. అయితే ప్రారంభించండి మంత్రి గారు. మన మహారాజు గారు అడవి మొత్తం నాశనం చేయటంతో అక్కడున్న మృగాలు, పక్షులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. అది మాత్రమే కాదు, ఇక్కడున్న పక్షులన్నీ వెళ్ళిపోవడంతో ఈ ప్రదేశం మొత్తం బోసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఏవేం జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది. ఓ ఏడాది తరువాత మహారాజా, ఈసారి వర్షాలు సరిగ్గా కురవక మన దేశానికి కరువు కాటకాలు వచ్చాయి. అది నాకు తెలుసు. మీ అనుమతితో మీ వద్ద నేను మీతో ఒకటి చెప్పాలి. ఏమిటంటే అది మీరేం చెప్పక్కర్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు. ఈ పరిస్థితికి కారణం నేనేనంటారు. ఈ స్థితిని ఎలా బాగు చేయాలి? బాధపడకండి మహారాజా, మన రాజభవనంలో కావాల్సిన ధాన్యాలు, పప్పులు ఉన్నాయి. మనం చెయ్యాల్సింది ఒకటి మాత్రమే. ఇదివరకు చెట్లున్న చోట కొత్త చెట్లు నాటాలి. సరే మహామంత్రి, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. అయితే వెంటనే దానికి కావలసిన ఏర్పాటు చేయండి. కొన్ని రోజుల్లోనే కొత్త చెట్లను నాటారు. ఇది నిజంగా మనకి మంచి గుణపాఠమే. మనకి ఆహారాన్ని, వర్షాన్ని ఇచ్చి ఈ ప్రకృతిని నాశనం చేయటం ఎంతో తప్పు. దానివల్ల మనకే ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ప్రకృతిని అందరూ ప్రేమించాలి. ఇంపోర్ట్, దిగుమతి. అబండెంట్, ఎక్కువ సంఖ్యలో ఉండుట. స్లాష్, నరుకుట.